మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మనవంతు చేయూత అందిస్తే వారు కూడా మంచి జీవితాన్ని పొందుతారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు నేడు 10.39 లక్షల కుటుంబాలకు దత్తత రూపంలో ఆసన కలిగించి 2.1 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ప్రారంభించిన జీరో పవర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడగును ఉన్న పేద జీవితాలను మార్చే శక్తిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధానంగా ఆయన గిరిజనుల జీవితాల్లో సమూల మార్పులు తేవడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏ పథకం పొందాలన్నా కీలకంగా మారిన ఆధార్ కార్డులు వేలాది మంది గిరిజనులకు లేకపోవడం గుర్తించారు. గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి 3,000 మందికి ఆధార్ కార్డులు ఇప్పించారు. ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా 11,000 మంది గిరిజనులు ఆధార్ కార్డులు పొందారు. ఏదైనా ఒక విషయమై 10 మందికి సూచనలు చేసే సమయంలో తానే మొదటి అడుగు వేయాలని భావించే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొదట మార్గదర్శిగా మారారు. ముత్తుకూరుకు చెందిన మల్లిక వర్షిత, మణుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండుపాలేనికి చెందిన చింతగుంట యోగిని దత్తత తీసుకున్నారు. సోమిరెడ్డి వేసిన ఈ మొదటి అడుగు కొన్ని వందల మంది జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నాందిగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని అనేక కంపెనీలు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యాయి. 11 గిరిజన కాలనీలను 11 కంపెనీలు దత్తత తీసుకున్నాయి. సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సెయిల్ కంపెనీ ప్రజలకు సాయం చేసే విషయంలో దూసుకుపోతోంది. తోటపల్లి గూడూరు మండలంలోని మల్లికార్జునపురం పంచాయతీని దత్తత తీసుకున్న ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 280 గిరిజన కుటుంబాలకు మొదటగా వెల్కమ్ కిట్స్ పంపిణీ చేసింది. న్యూట్రిషన్ సపోర్ట్ చేయడంతో పాటు గిరిజనుల ఆర్థిక అభ్యున్నతికి అండదండలు అందిస్తోంది. ప్రజలందరూ సురక్షిత తాగునీరు తాగాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా 2.85 కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగులకు ఉపయోగపడేలా 51 లక్షల రూపాయలతో 97 మందికి బ్యాటరీ ట్రైసైకిల్స్ అందిస్తోంది. 7 మండలాల ప్రజలకు ఉపయోగపడేలా పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో 3 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసింది. పొదలకూరు, వెంకటాచలం CHCలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 2 కోట్ల రూపాయల విలువైన పరికరాలు అందిస్తోంది. పొదలకూరు, వెంకటాచలం మండల కేంద్రాల్లో రూపాయలు 3 కోట్లతో సోలార్ వీధి లైట్లు ఏర్పాటు చేస్తూ వెలుగులు నింపుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రత్యేక విజ్ఞప్తితో నియోజకవర్గంలోని 1,841 మంది విద్యార్థినులకు సుమారు 1 కోటి రూపాయల విలువైన సైకిళ్లను సెయిల్ కంపెనీ అందించింది. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 20 కోట్ల రూపాయలతో ఉచిత సేవలు అందించే ఆస్పత్రిని నిర్మిస్తోంది. వల్లూరు పంచాయతీలో తుమ్మల సంధ్యాయ అనే చిన్నారి అనారోగ్యానికి గురైతే 16 లక్షల రూపాయల విలువైన మందులు అందిస్తోంది. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగంగా ముత్తుకూరు, మహమ్మదాపురం హైస్కూల్లో 1 కోటి రూపాయలతో క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అదానీ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్కు చెందిన అదానీ ఫౌండేషన్ ముత్తుకూరు, కృష్ణపట్నంను దత్తత తీసుకుంది. కోట్లాది రూపాయలతో ఈ 2 గ్రామాలకు కొత్త రూపు తెచ్చే ప్రయత్నంలో ఉంది. ముత్తుకూరులో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించడంతో పాటు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తోంది. కృష్ణపట్నం, కావలి, దళితవాడ, గోపాలపురంలో 6 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారిని ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రోత్సహించేందుకు కృష్ణపట్నంలోని తుఫాన్ షెల్టర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చారు. అందులో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. మరికొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా అదానీ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. మరోవైపు జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ బ్రహ్మదేవం గిరిజన కాలనీని దత్తత తీసుకుని 40 లక్షల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తోంది. మరో 57 లక్షల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టింది. నిడిగుంటపాలెంలో బస్ షెల్టర్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. వెంకటాచలంలో 9 లక్షల రూపాయల విలువైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
వల్లూరు గిరిజన కాలనీ అభివృద్ధి బాధ్యతను కార్గిల్ ఇండియా ఆయిల్ కంపెనీ చేపట్టింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 3.50 కోట్ల రూపాయలతో వెంకటాచలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇమామి, త్రిబుల్ ఎఫ్, గోకుల్, సౌత్ ఇండియా, సంతోషిమాత, అనా కంపెనీలతో పాటు ఎన్డీఆర్ సంస్థ కూడా గిరిజన కాలనీల అభివృద్ధి బాధ్యత తీసుకున్నాయి. ప్రవాస భారతీయుడు ప్రేమసాగర్ రెడ్డి గారు నిడిగుంటపాలెంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు 14 గదులతో భవనం సిద్ధం చేశారు. 5 కోట్ల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. బీపీసీఎల్ కంపెనీ 7.50 కోట్ల రూపాయలతో ముత్తుకూరు హైస్కూలును ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతోంది. సెయిల్ కంపెనీ, అదానీ ఫౌండేషన్ గిరిజన బిడ్డలు బడికి వెళ్లేందుకు స్కూలు వ్యాన్లు ఏర్పాటు చేశాయి. చింతా శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందగోకులం లైఫ్ స్కూలు ద్వారా నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్య అందిస్తున్నారు. ఈ స్కూలును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సందర్శించి పిల్లలను ఆశీర్వదించారు. సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయ పరికరాలు, ఎరువులు అందిస్తున్నారు. పొదలకూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో కిసాన్ క్రాఫ్ట్ సంస్థ 9 లక్షల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన మెట్టు రవీంద్రరెడ్డి 4 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగుతున్న P4 కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. మీరు చేసే సాయంతో మరికొన్ని బంగారు కుటుంబాలకు ఆశ, భరోసా అందించి వారి జీవితాల్లో మార్పుకు తోడుగా నిలవండి.